హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం కోడిగుడ్డు టమాటా ములక్కాడ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బాండీలో నూనె వేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ 4 ఇలా ఫ్రై చేసేసుకోవాలి. నేను గుడ్లకి కట్లు పెట్టాను, అప్పుడే కదా మసాలా బాగా వెళ్ళగలుగుతుంది. కొంచెం పసుపు, కొంచెం కారం. నేను ముందు ఎప్పుడైనా గుడ్డు కర్రీ చేసినప్పుడు ఇలా పసుపు కారం అది వేసేదాన్ని కాదు. నాకు అనిపించేది మాడిపోతాయి కదా నూనెలో అని, కానీ పర్వాలేదు, ఏం మాడట్లేదు. బాగా వేగుతున్నాయి. ఇంకా లేదంటే గుడ్లు అంటుకుపోతున్నాయి కదా ఈ మధ్య. కొత్త గుడ్లు వస్తే కరివేపాకు, ఇంకో బాండీలో ఒక 4-5 పచ్చిమిరకాయలు ఎక్కువ వేసేసాను, ఎందుకో తెలియదు. కారం తగ్గించాలి. ఉల్లిపాయలు 2, సాల్ట్, ములక్కాడ వేసాను. ఇప్పుడు వీటిని బాగా ఉడికించుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, ఎందుకంటే మిరగాయలు చాలా ఎక్కువ వేస్తాను, ఒక 6-7 వేస్తుంటాను. ఇప్పుడు వీటిని మగ్గనివ్వాలి కొంతసేపు. చింతపండు చూస్తారు కదా, ఇది నానబెట్టుకుంటున్నాను దీనికోసమే, ములక్కాడ టమాటా కోసం. కానీ నాకు అనిపిస్తుంది చింతపండు కూడా ఎక్కువ అవుతుందని టమాటాలు వేసుకున్నాను కదా. సో ఇందులో కొంచెం 2 టమాటాలు కట్ చేసుకున్నాను పెద్ద ముక్కలుగా. ఇప్పుడు ములక్కాడ ఉడకలేదు, అప్పుడే వేసేసామంటే ములక్కాడ ఉడకదు, అందుకే కొంచెం ఆలోచిస్తున్నాను వేయాలా వద్దా అని. ఇప్పుడు ఇంకా కొంచెం ఉడికేకి వేద్దాం, అందుకే వేసి కలుపుకొని ఉంచాను. ఇలా పైన ఉంచేసాను ఒక 5 నిమిషాలు, ఎక్కడ ములక్కాడ ఉడకకుండా ఉండిపోతుందేమో అని. పులుపు తగిలితే ములక్కాడ ఉడకదండి. చూసారు కదా, కొంతసేపు ఉన్నాక ఇలా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ పులుసు వేసేసుకుందాము. చూసారా, ఈ పులుసు నేను ఏం చేశానంటే ముందు బాగా చిక్కగా ఉండే రసాన్ని పక్కకు తీసేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇందులో వాటర్ పోసుకొని పల్సన పులుసు ఉంటుంది కదా, అది మాత్రం కూరలో వేస్తున్నాను. నాకు డౌట్ వచ్చింది ఎక్కువైపోద్దని. తీసుకున్నది కొంచెమైనా చాలా పుల్లగా ఉంది, చింతపండు కొత్తది కదా. ఇప్పుడు చింతపండు రసం వేసేసుకొని ఇప్పుడు ఈ గుడ్లు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకున్నాం. ఇందులో వేయించి పెట్టుకున్నాయి చూసారా, చక్కగా వేగే రెడ్గా. ఈ 4 గుడ్లు వేసాను. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఉడికే పని లేదు, కానీ ఇంకొక 5 నిమిషాలు ఉంటే బాగా ఉప్పు కారం అది పడుతుంది కర్రీలో. చూసారు కదా, గుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే. గుడ్ల పులుసు అయితే రెడీ.